లెట్స్ టాక్ ఎపిసోడ్ 4లో మన ముందున్నారు మన సిరిసిల్ల నవీన్. హాయ్ నవీన్ బ్రో. హాయ్. ఇంకా ఇప్పుడు నువ్వు స్టార్టింగ్లో అనేది ఒక పేజ్ పోయింది, అంటే అది ఎంత ఉన్నప్పుడు పోయింది, అది ఎట్లా పోయింది, దాని గురించి చెప్పు కొంచెం. అది 8.3 6K ఉన్నప్పుడు పోయింది. 8,000-6,000 ఫాలోవర్స్ ఉన్నప్పుడు పోయింది అది. దాని తర్వాత ఆ రోజు బాగా ట్రై చేసిన, కానీ అది మళ్ళీ బ్యాక్ రాలేదు. సో వెంటనే అదే రోజు మళ్ళీ కొత్త పేజ్ స్టార్ట్ చేసిన, July 15th. ఫస్ట్ దాని పేరు కూడా మన సిరిసిల్ల అన్నాడు. సేమ్ పేజ్ కంటెంట్ కూడా సేమ్, ఇట్లాంటి కంటెంటే, కానీ మళ్ళీ అప్డేట్ చేసిన. అంటే లాస్ట్ ఆ పేజ్లో ఏమేం చేసిన మిస్టేక్స్ అనేది కొత్త పేజ్లో ఆ మిస్టేక్స్ అని చేయకుండా కొత్తగా చూపించిన. కానీ యాక్చువల్లీ ఇది కరెక్టేనా? అంటే అప్పుడున్న ఫాలోవర్ కౌంట్ వేరు, ఇప్పుడున్న ఫాలోవర్ కౌంట్ వేరు. అప్పుడు ఒక 8K సంపాది 8K ఫాలోవర్స్ గెయిన్ చేయాలంటే బాగా కష్టం అయ్యేది. ఇప్పుడు 8K నార్మల్, ఈజీ, జనరల్. ఏవో కంటెంట్ చేసినా కానీ వచ్చేటట్టే నార్మలైజ్ అయిపోయింది బాగా. అది ఎప్పుడైతే గ్రోయింగ్ స్టేజ్ ఉందో అప్పుడే పోయింది. సో నాకేం ఇబ్బంది కాలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక మన సిరిసిల్ల పేజ్ ఉందని అందరికి తెలుసు కాబట్టి. సో నేను పేజ్ పెట్టినాక జస్ట్ 1.5-2 months లోపలనే నాకు 4,000-5,000 అంటే హాఫ్ ఆఫ్ ది ఫాలోవర్స్ మళ్ళీ వచ్చేసారు బ్యాక్. సో అది అందరికి రీచ్ అయిపోయింది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఏ కంటెంట్ చేసినా వస్తారు ఫాలోవర్స్, ఎందుకంటే వైరల్ కంటెంట్ ఏది తీసుకుని వస్తారు. ఇప్పుడు నార్మల్గా డైలీ ఏదో వైరల్ అవుతూనే ఉంటుంది. సో ఆ కంటెంట్ మీద 2 రీల్స్ చేస్తే అయిపోయాయి, బూమ్, అట్లా చాలా అయిపోయింది అట్లా. ఇంకా అప్పుడు నా పేజ్ పోయినప్పుడు అయితే వస్తారా రారా అనుకున్న అంత ఫాలోవర్స్, కానీ అప్పుడు ఆ పేజ్కి ఉన్న ఫాలోవర్స్ సపోర్టు బాగుండే. సో అందరు సపోర్ట్ చేసారు, చాలామంది స్టోరీస్ మెన్షన్ చేశారు. సో అట్లా తొందరనే వచ్చేసారు. నాకు అంత పోయినా గిల్ట్ ఫీలింగ్ ఏం రాలే, కానీ బ్యాక్ వచ్చేసారు అంతా. రైట్. యాక్చువల్ మీరు ఇప్పుడు ఈ పేజ్ పెట్టక ముందు మీరేం వర్క్ చేసేవాళ్ళు, అంటే మీ స్టడీ ఏంటి? డిగ్రీ డ్రాప్ అవుట్ నేను యాక్చువల్గా. దాని తర్వాత వీడియో ఎడిటర్గా వర్క్ చేసిన, ఏది న్యూస్ ఛానల్స్ అంటే యూట్యూబ్. దానికంటే ముందు కూడా మీరు ఈ ఫీల్డ్నే ఉండే, కంటెంట్ క్రియేషన్ లా షార్ట్ ఫిల్మ్ చేసిన, వెబ్ సిరీస్ చేసిన. సో అప్పుడు అంత రీచ్ రాలేదు. దాని తర్వాత అవన్నీ వదిలేసి వీడియో ఎడిటర్గా వర్క్ చేసిన. వర్క్ చేస్తున్నప్పుడే అంటే అప్పటికే పేజ్ స్టార్ట్ చేసిన, చిన్న చిన్న అప్డేట్స్ ఇస్తూ వర్క్ చేసుకునేటని. మెల్ల ఇది నా ప్రొఫెషన్గా మారిపోయింది. ఇట్లాంటిగా మంచి రీచ్ వచ్చింది, మంచి సపోర్ట్ వచ్చింది. మీకు బాగా రీచ్ తెప్పించిన వీడియోస్ ఏమున్నాయి అంటే టాప్ 4-5? ఎందుకంటే ఎప్పుడు ఏ రీల్ వైరల్ అవుతుందో ఎవరికి తెలియదు. సో కొన్ని రీల్స్ వైరల్ అవుతాయి, కానీ ఫాలోవర్స్ రారు. కొన్ని రీల్స్ ఎట్లా అంటే 2 lakh వచ్చినా మనకి 10-20 ఫాలోవర్స్ వస్తారు అంతే. 1 lakh వ్యూస్ వచ్చినా 10K ఫాలోవర్స్ వచ్చిన రీల్స్ కూడా ఉంటాయి. 10K 100K అంటే 200-300 ఇట్లా ఫాలోవర్స్ వచ్చిన రీల్స్ కూడా ఉంటాయి. అది బేస్డ్ అంటే ఏ రీల్కి ఎవరు ఎట్లా అట్రాక్ట్ అవుతారో తెలియదు కదా. సో అది మెయిన్. అంటే ఆ పీపుల్ చూసిన వాళ్ళు వాళ్ళకు అయితే వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతారు జనరల్గా. అట్లా అని చెప్పలేము. ఎట్లా అంటే ఇప్పుడు ఒక రీల్ ఉంది బ్రో, మన ఇద్దరం చూస్తాం, అది నువ్వు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తావు, నేను ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాను. ఆ రీల్ చూసిన తర్వాత నీకు ఫాలో చేయాలనిపిస్తుంది, రీల్ ఏం లేదని స్కిప్ కొట్టాలని నాకు అనిపిస్తుంది. అంటే అట్లా నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు ఫాలో పడతావు. సో అట్లా ఏ వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో తెలియదు. సో ఏ రీల్కి ఎంతమంది ఫాలోవర్స్ వస్తారో కూడా చెప్పలేము. అది ఇప్పుడు జనరల్గా నువ్వు ప్రమోషన్ చేసినావు, ఇప్పుడు సిరిసిల్ల మార్కెట్లో ఎక్కువ మంచి ప్రమోషన్ చేయగలిగా డీసెంట్ వేలా ప్రమోషన్ చేసే పేజ్ ఏదైనా ఉంది అంటే మన సిరిసిల్ల పక్క 100% అది. కానీ నీకు కూడా కొన్ని మంచి డిఫరెంట్ అసలు కలుగుతారు అక్కడ వాళ్ళు నీకెప్పుడన్నా అలాంటి పేర్లు చెప్పకుండా జనరల్గా ఇష్యూ ఏంటిది, వాళ్ళు మాట్లాడే తీరేంటిది? ఇప్పుడు నేను రీసెంట్గా మొన్న ఇద్దరితో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పరు, కానీ చేయమంటారు. కొంచెమన్నా వాళ్ళు చెప్తే మనం ఏమైనా చేయగలుగుతాం, వీడియో చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఏం లేదు. ఇప్పుడు నువ్వు రీసెంట్గా మొన్న ఒక వీడియో చేసినావు, పాంప్లెంట్ది, ఏదైతే వీడియో క్రియేట్ చేసి వాళ్ళు పంపించారు కావచ్చు ఆ వీడియో నీకు, నంద్యాల వాళ్ళు. ఓకే, నేను అలాంటివి ఒప్పుకోనండి, దాదాపు అది నాకు వద్దు అన్నట్టుకుంటా. ఈ టైప్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ కూడా నీకు టచ్ అవుతారు. అంటే ఇప్పుడు పీపుల్ మేనేజ్మెంట్ ఎట్లా, కమ్యూనికేషన్ ఎట్లా అట్లా అంటే స్టార్టింగ్ ప్రమోషన్ చేసినప్పుడు ఎట్లా అంటే కొత్తగా ప్రమోషన్ చేయించుకునే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళ షాప్ హైలైట్ కావాలనుకుంటారు, కానీ వాళ్ళకి ఏం చెప్పాలో ఐడియా అర్థం కాదు, చెప్పలేరు కూడా. ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే నా మీద ఆఫర్ పెడుతున్నారా, లేకపోతే దేని గురించి చెప్పాలంటే ఏం లేదు బ్రో, జస్ట్ షాప్ గురించి చెప్పంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ మొత్తం వీడియో తీసుకుంటా. ఆ వీడియో మొత్తం తీసిన తర్వాత ఎడిట్ చేసేటప్పుడు అంటే నార్మల్ నేను రఫ్గా క్లిప్స్ అని యాడ్ చేసి పెట్టుకుంటా. సో అప్పుడు ఒక ఐడియా వస్తుంది, ఈ షాప్ గురించి మనం ఏం చెప్పొచ్చు. అప్పుడు నేను స్క్రిప్ట్ రాసి మళ్ళీ వాళ్ళకి పంపిస్తాను.
అదేంటంటే ఈ షాప్ సంథింగ్ ఇక్కడ ఉంది, సో వీళ్ళ దగ్గర ఈ ఐటమ్స్ ఉంటాయి, వీళ్ళ దగ్గర ఇది ఫేమస్. సో ఇట్లా నేను స్క్రిప్ట్ రాసి పంపిస్తే వాళ్ళు ఓకే అంటే నేను వాయిస్ అవుట్ చేసి ఎడిట్ చేసి పంపిస్తాను. అండ్ ఇంకోటి నువ్వు అన్నావు ఇంతకుముందుకు ఒక రీల్ యాక్సెప్ట్ చేసినాను. సో అవి ఎందుకు చేస్తా అంటే అది నంద్యాలది. సో ఎందుకు యాక్సెప్ట్ చేస్తామంటే లోకల్ ప్రమోషన్ చేసేవాళ్ళు మనమే. సో ఎట్లా అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైనా కొన్ని ప్రమోషన్ చేయాల్సిందే. ఇప్పుడు ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, దాని ప్రమోషన్స్ ఉంటాయి. సో డబ్బులు తక్కువ ఇచ్చినా సరే కొన్ని జనాలకు యూజ్ అవుతాయి. సో అట్లాంటివి వాళ్ళు ఫ్రీ కడితే కూడా చేస్తాం, కానీ డబ్బులు ఇస్తా అంటే ఎవరద్దు అన్నారు. ఎందుకంటే వాళ్ళకి బిజినెస్, వాళ్ళకి ఎంత జనాలకు యూజ్ అయినా వాళ్ళకి బిజినెస్ జరుగుతుంది కాబట్టి మనం డబ్బులు తీసుకోవడం తప్పలేదు. సో అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో అంతే. జనరల్ గా అది మాత్రం పర్ఫెక్ట్. అంటే సిరిసిల్ల వాళ్ళకి లోకల్ వాళ్ళకి ఏదైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా మనం ఖచ్చితంగా చేయాలి. చేసినవి కూడా ఉన్నాయి, చాలా మందికి హెల్ప్ కూడా అయినాయి. అట్లా అది చేసి మనం చెప్పుకోవద్దు. సో మనం మన వల్ల ఎవరికైతే హెల్ప్ జరుగుతుందో వాళ్ళకి తెలుస్తుంది. అంటే వాళ్ళకి తెలిస్తే నేను చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు అట్లా. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఫౌండర్స్ మీట్ లో కూడా మీరు కూడా ఉన్నారు కదా. అవునవును. ఇట్లా నడుస్తుంది అంటే ఫౌండర్స్ మీట్ తర్వాత ఇంకా ఇప్పుడు మా ఇన్స్టాగ్రామ్ అంతా వెరైటీ అయిపోయింది, టోటల్ కొలాబ్ టైప్. ఫౌండర్స్ మీట్ ఎందుకు స్టార్ట్ చేసినామంటే, సో మెయిన్ థింగ్ మా మోటివ్ ఏంటంటే, సో మనకున్న బిజినెస్ ఆలోచనలు కొంతమంది చెప్పుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 4 ఫ్రెండ్స్ తిరుగుతాం, ఒక్కొక్కటిది ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది, మెంటాలిటీ ఉంటుంది. సో మనకు వచ్చిన బిజినెస్ ఐడియా ఇప్పుడు నీకు చెప్పినామనుకో, నువ్వు దాన్ని జోగా సిల్లీగా తీసి పడేస్తావు. సో నీకు చెప్పుకోలేను అది. సో ఎవరికైనా షేర్ చేసుకుంటే దాని గురించి కొత్త ఆలోచనలు, సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారో తెలుస్తుంది. సో మెయిన్ థింగ్ అదే. ఇంకోటి ఏంటంటే, సో బిజినెస్ ఐడియా ఉండి ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా చాలామంది సఫర్ అవుతారు. ఇన్వెస్ట్మెంట్ రెడీ ఉండి, సో ఇన్వెస్ట్ చేయడానికి రెడీ ఉండి బిజినెస్ ఐడియా లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో వాళ్ళకి యూజ్ అవుతుందని మాత్రమే సో బిజినెస్ ఫౌండర్స్ మీట్ అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. సో అది రాను స్టార్టింగ్ కొంచెం రాంగ్ వేలో వెళ్ళింది, కానీ ఇప్పుడు పర్లేదు. ఇప్పుడు 4th మీట్ అప్ వెళ్ళింది. సో 4th మీట్లో చాలా సక్సెస్ అయింది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు. సో మేము ఎక్స్పెక్ట్ చేసింది కూడా అదే. బిజినెస్ ఐడియాస్ లేకపోయినా సరే ఆల్రెడీ ఉన్న బిజినెస్ వాళ్ళది ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఎట్లా గ్రో అయ్యారు, వాళ్ళు ఎట్లా సఫర్ అయ్యారు, సఫర్ అయిన వాళ్ళు ఎట్లా ఓవర్కమ్ చేసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతున్నారు. సో ఇది మేము అనుకున్నది. సో ఇవాళ జరిగింది అయితే అదే. నేను కూడా ఇవాళ వచ్చిన 4th మీటప్కి ఇలా బాగా సక్సెస్ అనిపించింది. ఎందుకంటే డైరెక్ట్ ఆ దీక్షిత్ అన్న వచ్చి నేను బ్రాంచ్ పెడతా ఎవరైనా చెప్పింది ఏంటంటే క్లియర్ గా చెప్పేసి, చాలా క్లియర్. ఇది ఇలాంటిది ఉండాలి మెయిన్. అందరూ చాలా మంది అట్లా ఇట్లా అనుకుంటారు, కానీ మెయిన్ ఇలాంటిది ఉంటే సరిపోతుంది. జస్ట్ నాకు ఇది ఉంది, నాకు ఇది కావాలి, ఇంత అంతే గింతే. సో ఆయన చెప్పింది కూడా బాగుంది. ఏంటంటే సో ఆయన ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేసిన, ఇట్లా నేను స్ట్రగుల్ పడ్డా, ఇట్లా ఫేస్ చేసిన, అయిపోయింది కంప్లీట్. ఇప్పుడు నేను సెట్ అయిపోయినా, నేను బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నా, ఫ్రాంచైజ్ లాగా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నా, నాకు వర్క్ చేసే వాళ్ళు కావాలి, నేను ఇన్వెస్ట్ చేయడానికి రెడీ ఉన్నా. సో క్లారిటీగా ఒకటే ముక్కలో చెప్పేసి, నేను రెడీగా ఉన్నా, నాతో పని చేయాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో మన మెయిన్ మోటివ్ కూడా అంతే. బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు వచ్చి ఇట్లా క్లియర్గా చెప్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళని కాంటాక్ట్ అవుతారు. చాలా సక్సెస్. సో దీనివల్ల ఒక 2-3 సెట్ అయినా చాలు, మన మీట్ అనేది గ్రాండ్ సక్సెస్ అయినట్టే. సో ఇంతకు మించి మనం దానివల్ల ఏదో డబ్బులు సంపాదించాలని కాదు. సో ఆ మీటప్ కండక్ట్ చేయడం వల్ల నీకు నాకు జేబులో బొక్క తప్ప ఏం జరుగుతలే. సో ఫస్ట్ థింగ్ మనం కోరుకుంది అదే. ఏంది, వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఒక్కరికి యూజ్ అయినా, ఒక్క బిజినెస్ అయినా కొంచెం ఒక ఫస్ట్ లెవెల్ 2 నుండి లెవెల్ 1 కాకపోయినా జస్ట్ నాలెడ్జ్ పెరిగినా మనం సక్సెస్ అయినట్టే అక్కడ. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అయిపోయిన 6 months తర్వాత 1 year తర్వాత వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయితే సరిపోద్ది. సో మనం కోరుకునేది కూడా నేను కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఈ రాగి జావా ఇది పెడదామని మస్తు రోజుల నుంచి అనుకున్నాడు. మా సాయితోని వాళ్ళతో వీళ్ళతో అన్న అక్కడ పెడదాం ఇక్కడ పెడదాం అని. కానీ అప్పుడు నేను బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, కానీ తర్వాత నాకు అనిపించింది అరే దీంతో కంటెంట్ క్రియేట్ చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు, వీళ్ళు ఉన్నారు అని చెప్పి అప్పటికప్పుడు షార్టెడ్ రోజు అనిపించింది. 4:30కి అట్లా అనిపించి పోయి షాప్కి పోయి ఆ గిన్నెలు అవి కొనుకొచ్చుకొని ఒక 1000 రూపీస్ అంతే. ఆ 1000 రూపీస్కి ఎంత సామాన్ వస్తే అంతే కొనుక్కొని మండే రోజు స్టార్ట్ చేసేస్తాం. ఫస్ట్ ఒక టేబుల్ రెంట్ తెచ్చిన, 50 రూపాయలు రెంట్, 10 రోజులు 15 రోజులు దానికి పెట్టినాం రెంట్. తర్వాత పక్క పంట అయిన ఫ్రీ టేబుల్ ఇచ్చింది, ఫ్రీ టేబుల్ తోనే అట్లా చేసినాం. దానివల్ల అట్లా బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు నువ్వు చెప్పిన ఐడియాలు ఎట్లుందంటే, స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ డే 1 నువ్వు అన్ని టేబుల్స్, స్పూన్స్, గిన్నెలు, గిలాసులు అన్ని కొనుక్కరావచ్చు. కానీ అవన్నీ నువ్వు మళ్ళా రిటర్న్ తీసుకోవాలంటే మినిమం ఒక 15 days నీ రిటర్న్స్ అన్నీ అడ్డైపోతాయి. స్టార్టింగ్ ఏం చేసినావు, బాగా అట్లా బాగా ఆలోచించిన. అదే బిజినెస్ చేయాలంటే ఎట్లనే చేయొచ్చు. ఇది ఒకటి మనం నేర్చుకోవాలి నీ దగ్గర.
నేను బాగా ఆలోచించిన ఎట్లా అంటే ఇప్పుడు ఇది 300 పెడితే 300 గురించి మళ్ళీ బ్రేక్ ఈవెన్ కావాలి, ఆ 300 బ్రేక్ ఇన్ కావాలి, 200 బ్రేక్ ఈవెన్ కావాలి, చాలా ఆలోచించిన. ఇప్పుడు బిజినెస్ కొన్ని ఫెయిల్ అయినాయి కూడా. ఎట్లా అంటే మక్క గట్క ప్యాకెట్స్ న్యాచురల్ అని చెప్పి 1500 పెట్టి తెప్పించిన, ఒకటి కూడా అమ్మలే. అట్లా కొన్ని ఫెయిల్ అవుతాయి. అంటే బిజినెస్ చేయాలంటే ఎట్లయినా చేయొచ్చు, జస్ట్ మన దగ్గర ఐడియా ఉండి ఆగిపోవద్దు. మన దగ్గర ఉన్న సోర్సెస్ తోని రిసోర్సెస్ తోని స్టార్ట్ చేస్తేనే బెటర్. అయితే రీసెర్చ్ స్టార్ట్ చేయాలి ఒక 50%. ఆ తర్వాత 50% రీసెర్చ్ స్టార్ట్ చేసినావా అయిపోయి వర్క్ స్టార్ట్ చేయాలి. ఇక 50% రీసెర్చ్ అయిపోయినాక వెంటనే 50% వర్క్ స్టార్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయాలి. అట్లయితే నడుస్తుంది. అంటే ఏ బిజినెస్ అయినా చూసి పెట్టడం కన్నా దాని ఆ పని నేర్చుకొని పెడితే ఇంకెక్కువ మనం ఎఫర్ట్ పెట్టి చేయగలుగుతాం. ఎందుకంటే నువ్వు ఒక వర్కర్ మీద డిపెండ్ అయి ఉంటే సో వర్కర్ ఎప్పుడు హ్యాండ్ ఇచ్చేది. 100%. ఆ వర్క్ నీకు కూడా వచ్చింది అనుకో, వర్కర్ రాకపోయినా నువ్వు సో మెయిన్ థింగ్ అది. నాకు తెలిసి నువ్వు స్టార్ట్ చేసి పేజ్ స్టార్ట్ చేసిన రోజు అవుతుంది ఒక 4-5 years. 4 years అవుతుంది. 4 years అవుతుంది. ఈ కొత్త పేజ్ స్టార్ట్ చేసి 3 years అవుతుంది. ఈ July 15కి 3 years. సో అంత ముందుకు పేజ్ 1 year ఆల్మోస్ట్. ఇప్పుడు ఇన్ని రోజులు నువ్వు 4 years గా వర్క్ చేసినావు ఇన్స్టాగ్రామ్ కి అండ్ యూట్యూబ్ ఛానల్స్ కూడా వర్క్ చేసినావు బ్యాక్గ్రౌండ్ లో. చాలా వర్క్ చేసినావు నాకు తెలుసు. కానీ నువ్వు ఛానల్ పెట్టుకొని నువ్వు కొంచెం సెట్ అయి ఉంటే బాగుండని అనిపించింది. పర్సనల్ బ్రాండింగ్ కాదు, నీకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఏదన్నా ఒకటి సోర్స్ లాగా సో అనిపించింది. కానీ మనకు అంత టైం లేదు, అంటే అంత మంచి కంటెంట్ ఇవ్వగలుగుతాను అనుకోలేదు. అంటే రెగ్యులర్ కంటెంట్, డైలీ కంటెంట్ ఇవ్వాలంటే ఏదైనా కంటెంట్ డైలీ బండి మీద పోయొచ్చిన లేకపోతే కిరణ్ షాప్ పోయొచ్చిన మన అట్లా సొల్లు కంటెంట్ నాకు రాదు, నేను చేయలే. సో మనకేంటంటే చూసేటప్పుడు టైం వేస్ట్ చేయొద్దు. ఇప్పుడు చూసా ఒక రీల్, నీ టైం వేస్ట్ నేను చేయొద్దు. నా చూసినందుకు ఏదైనా ఇన్ఫర్మేటివ్గానే ఉండాలి, కొంచెం కామెడీగానే ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. ఒక రీల్ అయినా యూట్యూబ్ చూసేటోనికి టైం వేస్ట్ కావద్దు, స్కిప్ చేయొద్దు. సో అరే పర్లేదురా అంటే మన కొన్ని రోజుల తర్వాత ఎట్లా కావాలంటే మన వీడియో కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉండాలి. సో అట్లా కంటెంట్ నా దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను స్టార్ట్ చేస్తాను. సో అందుకని ఇప్పటిదాకా స్టార్ట్ చేయలేదు అంతే. అంతేందుకు ఇప్పటికీ మన సిరిసిల్ల కంటెంట్ ని యూస్ వాళ్ళు ఎక్కువ ఉంటారు సిరిసిల్ల. అవునవును, ఈ మధ్య కంటెంట్ తగ్గింది, ప్రమోషన్స్ ఎక్కువ. ప్రమోషన్స్ కూడా కంటెంట్ లానే కదా. అది కూడా సెలెక్టెడ్ చేస్తాను, ఏ వీడియో వచ్చింది, ఏ వీడియో దేని వచ్చింది అని చెప్పి జనరల్ గా చూస్తూ ఉంటారు. అవునవును, నేను కూడా రెగ్యులర్ గా ఫాలో అవుతా ఉంటా. మా వాళ్ళకి ఏదైనా మోటివేషన్ ఇచ్చింది లెట్స్ టాక్ ఇలా డైరెక్ట్ అదే. ఇప్పుడు మనం జేబులో ఏం పెట్టుకుంటావు చెప్పు, నువ్వు 4 వస్తువులు పెట్టుకుంటావు, ఫోన్ ఒకటి, పర్స్ ఒకటి, ఖర్చు ఒకటి, బైక్ కి ఒకటి, అంతే. ఇవి కాక నువ్వేమైనా పెట్టుకుంటావు? అవి అవసరం కాబట్టి పెట్టుకుంటావు. ఫోన్ ఇంత బరువు ఉంటుంది, అది అవసరం కాబట్టి పెట్టుకుంటావు. దీంతో అవసరం లేదంటే పెట్టుకుంటావా? ఖర్చు కూడా అంతే, అది కూడా ఖర్చు పెట్టుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, లేరు పెట్టుకునే వాళ్ళు, అంతే. అనవసర విషయాలు తీసేయమంటావు అంతే. ఇప్పుడు లైఫ్ ఇంట్లో కూడా మనం నేర్చుకోవచ్చు బ్రో. ఇప్పుడు మనం కొందరు ఎప్పుడో జరిగిన సిచ్యువేషన్స్ ని క్యారీ చేసుకుంటా ఫీల్ అవుతారు. ఇప్పుడు జేబులో ఖర్చు పెట్టుకోనికే బరువు అవుతుంది ఒక్కొక్కరికి, అవన్నీ పెట్టుకొని ఎందుకు బరువు మోస్తాడు అంటుంటా, అంతే కదా. నాకు కూడా ఉంటాయి ఓవర్ థింకింగ్, అవన్నీ మైండ్లో ఉండిపోతా ఉంటాయి, అవన్నీ తీసేస్తా అన్ని లైట్ బ్రో. అంటే ఓవర్ థింకింగ్ నేను కూడా చేస్తా, కానీ నాకు ఎందుకో తొందర మర్చిపోయి అలవాటు. నాకు అవసరం లేదని నేను తొందరగా మర్చిపోతా. రీల్ ఎడిటింగ్ గురించి చెప్పు. రీల్ ఎడిటింగ్స్ ఎంత కష్టమవుతుంది, ఎడిటింగ్ ఎంత కష్టమవుతుంది దాని గురించి చెప్పు. అంటే మనకి ఇష్టం ఉంటే తొందరనే అయిపోతుంది. ఆ వీడియో మనకి ఇష్టం లేదనుకో, అది గంట అయినా నువ్వు 2 నిమిషాలు అయిపోయి అది కష్టంగా చేస్తావు. అది నీకు ఇంట్రెస్ట్ ఉంటే తొందర అయిపోతుంది, కానీ అది రీల్ అయినా ఏదైనా. ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి, యూట్యూబ్ కానీ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి కానీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఒకసారి మా వాళ్ళకి చెప్పు. ఏం చెప్పకపోయినా చెత్త కంటెంట్ ఎవరు వచ్చేది ఇన్స్టాగ్రామ్లో, అది కూడా కరెక్టే. చెప్పాలనుకుంటే చూసేటువంటి టైం వేస్ట్ కాకుండా, ఎంత చెత్త కంటెంట్ చేసినా ఏం కాదు, చూసేటువంటి టైం వేస్ట్ కాకుండా. సో డైలీ బ్లాగ్స్ ఉంటాయి కొన్ని, అలా కూడా కొంచెం స్విగ్గీ జొమాటో కొట్టే బ్లాగ్స్ కూడా ఉంటాయి. సో అలా కూడా మంచి, అది అందులో ఏముంటుంది, కాకపోతే అందులో కొంచెం మోటివేషన్ ఉంటుంది. వాడు ఇచ్చే 1 minute రీల్ అయినా సరే మంచి మోటివేషన్ ఉంటుంది. సరే జొమాటో కొట్టుకుంటా కూడా ఇట్లా సంపాదించవచ్చు, ఇట్లా బతకొచ్చు అని. సో అంటే ఏదైనా మనం చూసే విధానం బట్టి ఉంటుంది. ఒక రీల్ నువ్వు ఒక రకంగా చూస్తావు, నేను ఒక రకంగా చూస్తాను. నువ్వు మోటివేషనల్గా చూస్తావు, నేను దాన్ని సిల్లీగా జోక్గా తీసుకుంటా, అంతే. ఏదైనా అంతే, మనం చూసే పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఉందో, మన మైండ్ సెట్ ఎట్లుందో మనకు కూడా అట్లా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మా లెట్స్ టాక్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ లెట్స్ టాక్. లెట్స్ గ్రో.